నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం హేయమైన చర్య. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 28వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం నీచమైన పని అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మార్చిపేటలోని పెండెల వెంకటరావు కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. జగన్ ప్రవర్తన ఆది నుంచి దాడులను ప్రోత్సహిస్తున్న తీరుగానే ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్న పత్రికా యాజమాన్యాన్ని వదిలిపెట్టని పరిస్థితి ఉందన్నారు. దోచుకున్నది, దాచుకున్నది, చేస్తున్న అరాచకాలు, నిరంకుశ పాలన వంటి అంశాలను వెలుగులోకి తెస్తున్న వారిపై దాడులు చేస్తూ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. పత్రికా స్వేచ్ఛ హరించే 930వ జీవో నాడు రాజశేఖర్ రెడ్డి తీసుకొస్తే అప్పట్లో జరిగిన ఆందోళనలకు వెనక్కి తీసుకుంటే నేడు మళ్లీ కొడుకుగా జగన్ ఆ జీవోని తీసుకువచ్చారని తెలిపారు. సిద్ధం సభలో సీఎం చొక్కా చేతులు మడవండి అంటే విలేకరులను చావు బాధటమేనని అన్నారు. విలేకరులపై దాడులు చేసిన మూకలను 3 రోజులకు ఒకడిని మాత్రమే అరెస్ట్ చేసి నాంచుడు ధోరణి వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఎవరిని భయపెట్టడానికి ఇలాంటి దాడులు చేస్తున్నారో చెప్పాలన్నారు. విలేకరులపై, పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్యంపై దాడి ఆపాలని హెచ్చరిస్తున్నామన్నారు. సమర్థత లేని వాళ్లు, దద్దమ్మలు ఇలాంటి దాడులకు పాల్పడతారని చెప్పారు. చొక్కాలు మడతలు దేనికి పెడతారు? ఎన్నికల్లో దాడులు చేసి గెలవాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. పద్ధతి మార్చుకోకుంటే ఇంతకింత బాధపడే రోజులు ముందున్నాయని ఆలపాటి హెచ్చరించారు. పత్రికా వ్యవస్థని, మీడియా వ్యవస్థని పూర్తిగా గిప్పుట్లో ఉంచుకోవాలనే ప్రయత్నంలో తప్పితే మంచిని మంచిగా, చెడుని చెడుగా చెప్పగలిగే శక్తి కలిగినటువంటి ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ అయినటువంటి జర్నలిజాన్ని పూర్తిగా భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించే సంఘటనలో ఆది నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ముఖ్యమంత్రిగా నువ్వు పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎవరి పక్షాన నిలబడకుండా ప్రజల పక్షాన నిలబడినటువంటి ఆ పత్రికా యాజమాన్యాన్ని కూడా నువ్వు వదిలిపెట్టాల. ఏమి సాధిద్దామని అంటే నువ్వు దోచే సంపదని బహిర్గతం చేస్తున్నందుక, నువ్వు చేసే అరాచకాన్ని ఏలెత్తి చూపుతున్నటువంటి సంఘటనలు రాకూడదనా? నిరంకుశవాదిగా, రాక్షసుడిగా రావణ రాజ్యాన్ని ప్రజలకి అందిస్తున్న తరుణంలో ఇది తప్పు అని చెప్పే దాంట్లో అనునిత్యం వేధింపులకు గురవుతున్నటువంటి సంఘటన. దీన్ని ఏమంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మీ నాయన, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 938వ జీవో ఇచ్చిన సందర్భంలో ఆ రోజున ప్రశ్నిస్తే నాకు తెలియదు అని చెప్పి పక్కన పెట్టినటువంటి జీవోని మరలా ఈరోజు అదే క్రమంలో 2019లో మళ్ళీ నువ్వు జీవో ఇచ్చావంటే పత్రికా స్వేచ్ఛని, 4th ఎస్టేట్ని, ఏ ప్రజాస్వామ్యాన్ని నిరంతరంగా కాపాడే ప్రయత్నం చేసే వ్యవస్థని నాశనం చేయాలనుకుని
ఇనప సంఖ్యల మధ్యలో నలిపేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వార్డు పర్యటనలో భాగంగా 28వ వార్డులో తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలు వేయరాదని ఆమె సూచించారు. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈ వార్డుకు వచ్చేసి ఈ డ్రైన్స్ ప్రాబ్లం అనేది ఉంది. తొందరలోనే మెరుగుపరుస్తామని, అలానే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము సిల్క్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ వార్డుకు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోడ్లు కానీ డ్రైన్స్ అనేది తొందరలోనే దీన్ని పరిష్కరిస్తామని, అలానే మన ఎమ్మెల్యే గారు అందుబాటులోనే అనునిత్యం మన ఎమ్మెల్యే గారు ఉంటారు. రాబోయే 24 ఎలక్షన్లో ఆయన ఏ సమస్య ఆయన దృష్టి తీసుకెళ్ళినా వెంటనే పరిష్కరిస్తారు కాబట్టి, ఆయన అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మనకు దొరకరు. అలానే మనం అందరూ ఆయన్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలకు తక్కువ ధరకు మందులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన ఔషధీలను ప్రారంభించిందని డాక్టర్ దక్షిణామూర్తి అన్నారు. స్థానిక ఐతానగర్లో డాక్టర్ అంచ లక్ష్మీ తులసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన ఔషధీ కేంద్రాన్ని శాసనసభ్యులు అన్నావతిని శివకుమార్, సీనియర్ డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన ఔషధాలను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల రామకృష్ణ, డాక్టర్ ఆవుల చక్రవర్తి, బీజేపీ పట్టణ అధ్యక్షులు అడప సంపతరాయుడు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. మామూలు అలోపతి కంటే రేటు తక్కువ, నాణ్యత సేమ్. నాణ్యతలో ఏమాత్రం లోపం ఉండదు. 15 రూపాయలు ఉండే యాంటీబయాటిక్ బిళ్ళ ఇక్కడ 10 రూపాయలు. జనరిక్ మేము రాస్తాం, అది కొనుక్కుంటే పేషెంట్స్ మంచిదేనండి వాడండి. కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేశారు. జనౌషధి అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న పెద్ద ప్రోగ్రామ్ అండి. ఇది చాలా సామాన్యమైన వాళ్ళకు కూడా రేట్లు ఎక్కువ ఉంది. చాలా ఆరోగ్యం కోసం అవసరమయ్యేవి, కిడ్నీస్, హార్ట్కి సంబంధించి కొన్ని చాలా రేట్లు ఉండి ఎఫర్ట్ చేయలేకపోతున్న పేషెంట్స్కి కూడా అందుబాటులో ఉంటాయి ధరలు. అదొక్కటే కాదు, స్వయం ఉపాధి, దీంతోపాటు ఒక్కొక్క కేంద్రానికి 4-5 ఉద్యోగాలు వస్తారు కాబట్టి ఎంతో కొంత అన్ఎంప్లాయ్మెంట్ కూడా కవర్ అవుతుందండి. ఇది బాగా సక్సెస్ చేస్తారని. తెనాలికి చెందిన చిరంజీవి ఇమ్మడి శరవణి CMA ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియాలో 4th ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ శరవణిని అభినందించారు. తండ్రి ఇమ్మడి గురునాథం రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, తల్లి ఇమ్మడి నాగదుర్గ గృహిణిగా ఉన్నారు. శరవణి గతంలో పట్టణ ప్రముఖ చార్టెడ్ అకౌంట్ రావూరి సుబ్బారావు వద్ద ఆర్టికల్స్ పూర్తి చేసి CA ఫైనల్లో 2nd గ్రూప్ కంప్లీట్ చేసింది. ఈ సందర్భంగా శరవణిని పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, చార్టెడ్ అకౌంట్ రావూరి సుబ్బారావు, బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజుల పురుషోత్తమ శర్మ, పట్టణ ఆర్యవైశ్య పెద్దలు కొల్లా గురునాథ్ గుప్తా, భాస్కర్ శ్రీనివాసరావు, సంక లక్ష్మీ నరసింహమూర్తి, వేమ సురేష్ తదితరులు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తను ఆల్ ఇండియాలో 4th ర్యాంక్ సాధించగలిగానని, ఈ విజయం తన తల్లి నాగదుర్గకు చెందుతుందని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆమె తెలిపారు.
స్థానిక తెనాలి విమానం మేడ వద్ద గల మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం నందు పలువురు యువకులు పాల్గొని రక్తదానం చేశారు. కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా మిగిలిపోతారని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో నన్నపనేని సునీల్, ఏఓ చిట్టిబాబు మరియు వైద్య సిబ్బంది రమాదేవి, సుజాత, శ్రీను టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ప్రజారక్షణని మనసులో పెట్టుకొని గర్భిణీ స్త్రీల గురించి, ఎమర్జెన్సీకి సంబంధించి యాక్సిడెంట్ అయిన వారికి, అలాగే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి, అత్యవసర సమయంలో రక్తం లేక డెలివరీ టైంలో ఇబ్బందులు పడుతున్న వారికి మంచి గురించి ఆలోచించి ఈ రోజున ఇక్కడ ఓపెన్ బెడ్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ రక్తదానం వల్ల మనం ఒక ప్రాణాన్ని కాపాడుతాము. అదే ప్రాణం ఒక ఇంటికి వెలుగులాగా ఉంటుంది. ఆ ఇంట్లో ఒక యజమాని పోయినా, ఒక వ్యక్తి పోయినా మనం ఎంతో బాధపడతామండి. అలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజారక్షణ మనసులో పెట్టుకొని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముంబై తరఫు నుంచి డాక్టర్ గారి సౌజన్యంతో మేము ఈ రోజున రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ రక్తదానానికి నన్నపనేని సునీల్ గారు కూడా ఎంతో సపోర్టివ్గా ఉంటూ ఆయన జీవితకాలంలో 76 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి మా తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ యొక్క రక్తదాన కార్యక్రమం అనేది అన్ని దానాల్లో కన్నా రక్తదానం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత విలువైనది. ఈ రక్తదానం అనేది ప్రెగ్నెంట్ లేడీ కోసం ప్రత్యేకంగా వాడమని మేము వారిని గవర్నమెంట్ వారి హాస్పిటల్ వారిని కోరాము. ఒకరు రక్తదానం చేయడం వల్ల ఇద్దరికి ప్రాణదాత అవుతున్నారు. తల్లి బిడ్డలు ఇద్దరికి కూడా ప్రాణదాత అవుతున్న ఈ యొక్క యువకుల్ని ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ యొక్క అత్యంత విలువైన రక్తదానం అనేది ఒక ప్రాణదానంతో సమానం కాబట్టి వీళ్ళు ప్రాణదాతలు. వీరందరూ కూడా మేము చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మన తెనాల్లో 76 సార్లు రక్తదానం చేసి ఉన్నారు. ఇది గవర్నమెంట్ వారు కూడా గుర్తించాలి. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామే ఇది. ఎందుకంటే 76 మంది ప్రాణాలు కాపాడినట్టే సునీల్ గారు, నన్నపనేని సునీల్ గారు, వారిని కూడా వారితో మేము ఇక్కడ కార్యక్రమాలు ఉంటాం కూడా మాకు ఎంతో అది గర్వకారణంగా మేము. స్థానిక మార్చిపేటలోని పెండెల వెంకటరావు కళ్యాణ మండపంలో టీడీపీ గౌడ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ పార్టీ పరమావధిగా భావించి మొక్కవని ధైర్యంతో గౌడ సంఘీయులు టీడీపీకి అండగా నిలిచారని చెప్పారు. ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 10 నెలల కాలంలో గౌడ సంఘీయులకు ఏమి న్యాయం చేశారో చెప్పాలన్నారు. విభజించు పాలించు అన్న చందాన పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు కానీ వాటికి నిధులు ఎక్కడ ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సంఘీయులంతా పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘీయులు పాల్గొన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రకరకాలుగా ఓ రకంగా చెప్పాలంటే మున్నంగిలో సమస్య వచ్చింది. అయినా కూడా వాళ్ళు ఎవరు కూడా వెనకాల పార్టీతోనే ఉన్నారు. జవడిగొండ పాలన సమస్య వచ్చింది, ఆయన కూడా పార్టీతోనే ఉన్నారు. తూలూరులో సమస్య అనేక రకాలుగా వచ్చినా కూడా ఆయన కూడా మనతోనే ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా చెక్కు చెదరినటువంటి మొక్కవోని ధైర్యంతో పార్టీని పరమావధిగా భావించి మీ అందరూ ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈరోజు మీ అందరూ కూడా గమనించండి, 4 సంవత్సరాల 10 నెలల కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా గౌడ కులస్తులకి ఈ రాష్ట్రంలో ఏదైనా న్యాయం చేశాడా అని చెప్పి అడుగుతాను. అమ్మఒడి అని ప్రారంభించారు. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పారు. కానీ ఒక్కళ్ళకే ఇచ్చి సరిపించుకున్నటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి ఈనాడు మద్యపానాన్ని నిషేధం చేస్తా అన్నారు. మహిళలకి పెద్దపీట వేస్తా అన్నాడు. మహిళల యొక్క ఎవరి యొక్క కన్నీటి బొట్టు ఈ యొక్క రాష్ట్ర గడ్డ మీద రాలనీనని చెప్పాడు.
ఎవరు పుస్తలో కూడా తెగనీనన్నాడు, నువ్వే కత్తి మధ్యాన్ని అమ్మిస్తా ఉన్నావు. అంతేకాకుండా ఈ రోజున 45 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా నేను 18,500 రూపాయలు ఇస్తానని, ఈనాడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, లేకపోతే మీ ఇంట్లో మోటార్ సైకిల్ ఉందని, లేకపోతే మీ ఇంట్లో టైల్స్ ఉన్నాయని, లేకపోతే మీ మెడలో బంగారం ఉందని రకరకాల కారణాలు చూపించి కొంతమందికి ఇచ్చి మేట నొక్కే కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క వైఖరిని మీరు గమనించాలని చెప్పి మనం ఈ రోజున ఎవరైతే చదువు చెప్పే టీచర్లు ఉన్నారో ఆ టీచర్లని ఈ రోజున ఏం చేస్తా ఉన్నాడు, కరోనా సమయంలో ఏ అయితే బ్రాందీ షాపులు ఓపెన్ చేసి ఆ బ్రాందీ షాపుల్లో ఎవరైతే తాగడానికి వచ్చారో వాళ్ళ లైన్లో నుంచోబెట్టడానికి ఈ టీచర్ని వాడుకున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ప్రత్యేకంగా గౌడ సంఘీయులకి రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి గౌడ సంఘీయులు, అదేవిధంగా యాదవులు, అదేవిధంగా పద్మశాలీలు, ఒక 4-5 కులాలు, 152 కులాల్లో 4-5 కులాలు ప్రధానంగా వివిధ స్థాయిలో ఉంటే మిమ్మల్ని కూడా కలిసి ఉండకుండా చెట్టుపల్లి అని ఒక కార్పొరేషను, యాత అని ఒక కార్పొరేషను, శ్రీసేన అని ఒక కార్పొరేషను, వాడి అని ఒక కార్పొరేషను, లేకపోతే ఈ రోజున గౌడ్ అని ఇంకొక కార్పొరేషన్, ఈడిగా అనే ఒక కార్పొరేషను, ఈ రకంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏంటి, విభజించు పాలించు అన్నట్టుగా పదవి ఇచ్చినట్టుగా ఇచ్చావు. ఆ పదవికి కుర్చీ కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కార్పొరేషన్లు అయితే ఏర్పరిచావు, నిధులు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ నిధుల ద్వారా ఎవరైనా ఏ యొక్క గౌడ సంఘీయులు కానీ, ఈడిగ సంఘీయులు కానీ, లేకపోతే నువ్వు చెప్పినటువంటి ఈ కార్పొరేషన్లో ఎవరి ద్వారా ఎవరికైనా సరే లబ్ధి పొందారా అని చెప్పి నేను అడుగుతాను. ఒక్క పైసా కూడా కేటాయించినటువంటి కార్పొరేషన్ దేనికి నువ్వు వేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక గౌడ సంఘానికి సంబంధించి, గౌడ కులస్తులకు సంబంధించి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ మన కులానికి ఎంత దగ్గరగా ఉందో నాకన్నా కూడా సీనియర్లు చాలామంది ఉన్నారు, అందరికీ తెలుసు. అదేవిధంగా పార్టీ అంటే గౌడ అంటే పార్టీ అనేది ఎదుటి పార్టీలు కూడా మన మీద ముద్ర పరిస్థితి కూడా ఉంది, గమనించాలో లేదు. అందుకని కేవలం బీసీల్లో కొన్ని కులాలని గమనించి ఒక గౌడ కులాన్ని కొంత కులాలను వేరు చేసినట్టుగా మనం చూపించి కొంతమందికి వేరే కులాలకి ఇవ్వమని మనం తప్పడతలా. కానీ గౌడ సంఘాలకి కులవృత్తి చేసుకున్న వాళ్ళకి కనీసం 10,000 చొప్పున ఇవ్వమని చెప్పినా కానీ అట్లాంటి పరిష్కారం అయితే చేయలేదు. మీకు గుర్తుందో లేదో, గతంలో కమ్యూనిటీకి సంబంధించి మనకి గీత కార్మికులకు సంబంధించి చాలా స్కీములు ఉండేవి. ఏది చంద్రన్న బీమా వర్తించేది, మనకి ఏదైనా యాక్సిడెంట్గా చెట్టు మీద పడిపోతే, అదేవిధంగా యూనిట్లకు సంబంధించి కొన్ని యూనిట్లు పెడితే దాన్ని కూడా తీసేశారు. ఇలా చాలా స్కీములకు సంబంధించి మన కులానికి ఉపయోగపడే స్కీములు చాలా తీసేశారు. మనం ఇప్పుడు మనం అందరూ కులాన్ని మొత్తానికి మనం చేయమట్ల, కనీసం గీత వృత్తాలు కానీ చేసే వాళ్ళకి కూడా కనీసం ఆలోచించి చేయమంటే వాళ్ళని కూడా పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి వంటి మాతృభాషను మరవరాదు అని సాయి లక్కరాజు అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రావి రవీంద్రనాథ్ కాలనీలో గిరిజన బాలికల హాస్టల్ స్కూల్లో బుధవారం సాయంత్రం జరిగిన సభకు తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎన్ని భాషలు నేర్చినా మాతృభాష మరవరాదన్నారు. చిన్నారులను తెలుగు భాష వ్యాప్తికి కృషి చేస్తామని, ఇంటి వద్ద స్నేహితులతో తెలుగులో మాట్లాడతామని ప్రమాణం చేయించారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ఆర్ నగర్లో ఉన్న గిరిజన హాస్టల్కి ఇచ్చేయడం జరిగింది. ఈ విద్యార్థుల్ని ఆంగ్లంలో పట్టు సాధించిన తెలుగులో మర్చిపోవద్దని తెలుగు భాష ప్రోత్సహించడం కోరడం జరిగింది. పిల్లల చేత వాగ్దానం చేయించడం జరిగింది. ఇది కాక 10th క్లాస్ పరీక్షలకు వెళ్ళే పిల్లలకి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్ బహుకరించడం జరిగింది. ఈ రోజున సుప్రసిద్ధ ఫిల్మ్ ఎడిటర్ శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరమమ్మం, సంగమం, బొబ్బిలిపులి, జన్ని జన్మభూమి అటువంటి అనేక హిట్ సినిమాలకి ఎడిటింగ్ చేసి కొన్ని సొంతంగా నిర్మించిన జీజీ కృష్ణారావు గారు, మా మావయ్య గారు, ఆయన చనిపోయిన రోజు ఈ రోజున వారి స్మృత్యర్థం ఈ స్కూల్లో 9th క్లాస్ టాప్ 3 వచ్చిన వాళ్ళకి స్వరలయ వేదిక తరపున సంస్థ అధ్యక్షులు డివి సుబ్రహ్మణ్యేశ్వరరావు 10వ తరగతి పరీక్షకు వెళుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు బహుకరించారు.
తెలుగు భాషోద్యమ సమితి తరపున వ్యవస్థాపకులు సాయి లక్కరాజు విద్యార్థులందరికీ సిబ్బందికి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు 9వ తరగతిలో 500 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను ప్రకటించారు. 9వ తరగతిలో అన్నింటిలో ప్రథమరాలుగా ఉన్న సాహితీని అభినందించారు. ప్రిన్సిపల్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలుగు ఉపాధ్యాయురాలు లక్ష్మి వందన సమర్పణ చేశారు. స్వరలయ సభ్యులు, తెలుగు భాషోద్యమ సమితి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏం చెప్పకుండా వింటూ ఉంటుంటారు. ఆయన అడుగుతాడు, బాబు మీరు చప్పట్లు కొడితే మీకు బీపీ తగ్గుతుంటే అప్పుడు చప్పట్లు కొడుతుంటారు. అట్లాంటిది ఇలా మీరు వేదిక మీద ఆహ్వానించారు అనగానే మీరందరూ మీ కరతాళంతో మాకు స్వాగతం పలికినందుకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆ క్రమశిక్షణ అనేది మీకు బాగా నేర్పారు. తర్వాత ఇందాక మీ టీచర్ గారు చెప్పినట్టు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21 మన తరఫున అంటే మీకు చెప్పినట్టు తూర్పు పాకిస్తాన్ తరఫున బెంగాలీల కోసం వచ్చింది. దాన్ని అంతర్జాతీయంగా యునెస్కో వాళ్ళకి గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ దినోత్సవం మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలని నిజంగా నిర్ణయించడం అనేది మనందరూ గర్వించదగ్గ విషయం, మన భారతీయులైనందుకు. ఈ సందర్భంగా వారికి కూడా స్థానిక షరాబ్ బజార్లో వేయించేసిన శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజు అయిన బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం శ్రీ తిరుచి వాహన సేవా కార్యక్రమాలు, వైఖానస ఆగమ పండితులు ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 7 రోజుల పాటు జరిగే స్వామివారి ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు, ఉత్సవ సేవలు ఉంటాయని తెలిపారు. 23వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, 24వ తేదీ శ్రీవారి రథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలని అన్నారు. అర్చకులు మాట్లాడుతూ పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు, నిఖిల్ శాండిల్య దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, మాజేటి వెంకటేష్ దంపతులు, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ రోజున 2వ రోజు శ్రీ సీతారామ స్వామివారి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా 23వ తారీఖున శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము, 24వ తారీఖున శ్రీ స్వామివారి రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. శ్రీ సువత్సల సమేత ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇవాళ 2వ రోజున శ్రీ హనుమత్ సీతారామ కళ్యాణం జరుగుతుంది. కావున విశేషంగా భక్తులు వచ్చి పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించాల్సిందిగా కోరుతుంది. ఈ నెల 26 దాకా ఉత్సవాలు జరుగుతాయి. పుష్పోత్సవం జరుగుతుంది. కావున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం హేయమైన చర్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 28వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.